నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ షాల్. స్టూడియోలో మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారు అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు కొడుకు దేవంశ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకోవడానికి అందరు సామాన్య భక్తులు ఎలా వెళ్తున్నారు అలాగే వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకోవటం ఇది చాలా గొప్పగా ఉంది. కానీ అక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు? అంటే ఇక్కడ ఒకటేనమ్మా, విఐపి ప్రోటోకాల్ దర్శనం ఎలా సింహద్వారం డైరెక్ట్గా సింహద్వారం కూడా వెళ్లే అవకాశం ఉన్నా కూడా ఈ రోజున కొత్తగా కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి కూడా ఇదే తరహాలో. ఎందుకంటే ఆయన ప్రతిసారి చెప్తారు, ఆ అలిపిరి దగ్గర ఆ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అక్కడ మరి తనకి మళ్ళీ పునర్జన్మ స్వామివారి సన్నిధానంలో నాకు అట్లాంటి యాక్సిడెంట్ జరగటం, ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను ఏ విధంగా బ్రతికి బట్టగట్టాను, ఈ రోజున కేవలం నేను బ్రతికున్నాను అంటే దానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదించిన ప్రాణమే నాది అని ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృతజ్ఞతతోటి స్వామివారి మీద భక్తి శ్రద్ధలతోటి ఆయన జీవితం మరి ఈ రోజు నేను ఉన్నాను అంటే మీ వల్లే అనేది ప్రతి మాటలోనే కాదు చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు. అంతే కదా, ప్రత్యేకమైన దర్శనం లేకుండా డైరెక్ట్ గా ఆయన భక్తులతో పాటే వెళ్ళటం. మరి అదే విధంగా మనవడి పుట్టినరోజుకి ప్రతిసారి కూడా 33 లక్షలు 40 లక్షలు అట్లా అక్కడ భోజనాలకు సంబంధించి వీళ్ళు అక్కడ విరాళం ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళందరితో భక్తులందరితో కలిసి ఆ భోజనశాలలో భోజనాలు చేయటం చాలా గొప్పగా. అంటే 10 మందికి అంటే ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే దానికి మనం అక్కడ చెప్పుకోవచ్చు. నేను చూస్తుంటే ఆ ఫోటోలు కానీ ఆ వీడియోస్ కానీ దేవాంశ్ రోజు పెద్దవాడైపోతున్నాడు, చూస్తూనే ఉన్నాం. అంటే మళ్ళీ ఇంకొక వారసుడు అనమాట. ఈ రోజున రెడ్ బుక్ వారసుడిని చూసే వీళ్ళు గజగజ వణుకుతున్నారు. మరి ఇంకో 3వ తరం వారసుడు కూడా వస్తున్నాడంటే ఇంకెంత భయం వేస్తుందో అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే తప్పులు చేసే వాళ్ళు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. మరి ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, పవిత్రంగా ఉండాలని ఈ రోజున ప్రజల గురించి కోరుకునే వాళ్ళు, మరి వాళ్ళు ఎప్పుడు కూడా అంటే సింహం దేనికి భయపడదు అన్నట్లుగా వాళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళు భయపడకుండా అలా ముందుకు వెళుతూనే ఉంటారు. కానీ ఈ రోజున చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి బిఆర్ నాయుడు గారు మరి అక్కడ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఎన్ని రకాల ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు, ఎన్ని రకాల విమర్శలను ఎదుర్కొంటున్నారు, ఎన్ని రకాలుగా ఆయన స్వామివారి సేవ పవిత్రంగా చేసుకోవాలనే భావంతో మరి ఎంతో కోరి 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 స్వామివారి ఈ రోజు నా కోరిక తీర్చారు, ఆయన పాదాల దగ్గర సేవ చేసుకునే భాగ్యాన్ని మహద్భాగ్యాన్ని నాకు కలిగించారు అని ప్రతిసారి చెప్పుకున్నా కూడా మరి కొంతమంది రాక్షస మూక ఏ విధంగా దాడి చేస్తున్నారు, ఈ రాక్షసులంతా ఎందుకు ఈ విధమైన దాడికి పాల్పడుతున్నారంటే గతంలో ఈ రాక్షస మూక చేసిన ఈ చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కప్పిపుచ్చుకునే ప్రయత్నమే. అవును, నేను మనం చూసి మేడం ఉగాదికి ఇప్పుడు లోకేష్ గారి ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకుంటూ పక్కన ఉన్న ఒక బొమ్మ కోసం వాళ్ళు నెగిటివ్ గా కామెంట్లు పెట్టడం చేస్తూ ఉంది. అంటే ఎంత సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి, ఎంపీగా చేసిన, ఎమ్మెల్యేగా చేసిన, వాళ్ళందరూ మంత్రులుగా చేసిన వాళ్ళ బుద్ధి అనేది మారదు. మరి అంతే కదా, ఆ బుద్ధి ఆలోచన విధానం మనసు మంచిదైతే మాట మంచిగా వస్తుంది. నీకు లోపల ఎలాంటి వికార భావం ఉందంటే అలాంటి వికారమైన మాటలే వస్తాయి. ఆ బాబు చిన్నప్పుడు ఒక శివుని ప్రతిమని తయారు చేసుకోవటం, ఆ బొమ్మను అక్కడ అప్పటి నుంచి కూడా వాళ్ళ పూజా మందిరంలో ఆ బాబుకు అంటే ఎంత ఇష్టంగా చిన్న వయసులోనే ఆ భక్తి భావం. వాళ్ళకి పసిపిల్లలు భగవంతునితో సమానం అంటాం. అన్యం పుణ్యం తెలియదు వాళ్ళకి, మంచి చెడు ఏముండదు. వాళ్ళు ఏది చెప్తే ఏది మనసులో ఉంటే అది చెప్పేస్తారు, ఏది చేయాలనుకుంటే అది చేసేస్తారు. చక్కగా ఆ శివలింగం ఆ శివయ్య బొమ్మను చేసుకుంటే ఆ ఆలోచన జ్ఞానం ఎలా ఉంది వీళ్ళందరికి కూడా. దాని గురించి క్షుద్ర పూజలు క్షుద్ర బొమ్మలు అని చెప్పేసి నీచాతి నీచమైన వాళ్ళ బుద్ధిని మళ్ళీ బయట పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడని కానీ భక్తి అని కానీ లేకపోతే స్వామివారి పట్ల మనం ఏ విధంగా ఉండాలనే ఆలోచన ఎదురుగి లేదు. ఇప్పుడు చూసాము ఎవరైతే ఈ కరుణాకర్ రెడ్డి ఉన్నాడో ఆయన ఒక రాక్షసుడే చెప్పాలంటే. రాక్షసులు లేరు కలియుగంలో అంటే ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీలో బోలెడంతమంది ఉన్నారు రాక్షసులు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది. ఈ రోజున మీరు మంచిగా ఆలోచిస్తే ఎవరూ మాట్లాడరు. ఈ రోజున ప్రజలే అంటున్నారు రాక్షసులు కలియుగంలో లేరు అనుకుంటున్నాము, అదేంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా బోలెడంతమంది రాక్షసులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. నరికేస్తాం, చంపేస్తాం, సప్త సముద్రాల అవతల లాక్కొస్తాం, బట్టలు ఉడదీస్తాం, ఇదేం మాటలు, ఇదేం కర్మ. కాబట్టి వీళ్ళ ఆలోచన విధానం నిన్న మరి ఆ పసి హృదయం తయారు చేసిన బొమ్మను కూడా వీళ్ళ భయంకరమైన నీచమైన
అసలు ఎంత ట్రోల్ చేశారంటే హరహర మహాదేవ అని చెప్పేసి ఒక్క మాటతోటి నారా లోకేష్ గారు దానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా చెప్పారు. ఎందుకంటే మన పూజా మందిరంలో రకరకాల విగ్రహాలు పెట్టుకుంటాం, స్వాములను పూజించుకుంటాము భక్తి భావంతో. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అసలు పూజా మందిరం ఉందా? అసలు పూజా విగ్రహాలు ఉన్నాయి అంటే విగ్రహారాధన చేయకూడదు కదా ఆయన లెక్క ప్రకారం. కాబట్టి విగ్రహాలు లేని ఇల్లు నీది, విగ్రహారాధన చెయ్యని మనిషివి నువ్వు. మరి నీలాంటి వాళ్ళు ఏదో బోటకంగా నాటకంగా జనాల కోసం నాటకాలు వేసుకొని బొట్లు పెట్టుకొని మరి పంచలు కట్టుకొని కూర్చొని నువ్వు నన్నేదో భార్య సమేతంగా నువ్వేదో చేసావని చెప్పేసి నీ మనుషులందరూ కూడా ఓతగా ఎగిరెగిరి పడుతున్నారు. నీ ఇంట్లో పూజా మందిరం ఉందా? నీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందా? నువ్వు సతీ సమేతంగా తిరుమల తిరుపతికి వెళతావా? దానికి సమాధానం చెప్పనండి, ఎవరో చెప్పరు వాళ్ళు. కాబట్టి ఈ రోజున ఏదో ఒక పూజలో కూర్చున్నాడు, ఏదో చేసేసాడని చెప్పేసి విర్రవీగటం కాదు. ఏ రోజు లేని ఈ రోజు ఎందుకు చేశాడు అనేది ఈ రోజున ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. హిందువులను మోసం చేయడం కోసమే చేశామని ఆలోచిస్తున్నారు. కాబట్టి నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని అందరినీ కాకుండా ఆ పసిపిల్లాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు చివరికి రాజకీయాలకు తీస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళ బాబు చదువుకునే స్కూల్లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాని గురించి కూడా రోజా గారు ఎలా నోరు జారారు. అంటే అది భగవంతుడి అనుగ్రహంతో ఆ బాబు బయటపడ్డాడని చెప్పి అందరూ అనుకున్నారు, ఎటువంటి ప్రమాదం లేకుండా. ఆవిడేమంటుంది, నువ్వు ఒకసారి రుచి చూసావు దేవుడు అంటే ఏంటో. మీకు తెలియదు దేవుడు అంటే ఏంటో, ఆయనకు తెలుసు. ఆయన చక్కగా దీక్షలు తీసుకుంటున్నారు, స్వామివారి పట్ల చాలా భక్తితోటి, భయంతో, గౌరవంతో, ప్రేమతోటి ఉంటున్నాడు. మీకు తెలియదు. తల్లిని ప్రేమించిన వాడు, చెల్లిని ప్రేమించలేని వాడు భగవంతుని ప్రేమిస్తాడా? రాష్ట్రాన్ని ప్రేమిస్తాడా? ఇతని యొక్క బిడ్డల యొక్క వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ మంచి చెడ్లు కానీ, వాళ్ళ యొక్క సున్నితమైన మనస్సు కానీ మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్క భక్తునితో పాటు నేను ఒక భక్తునిగా అన్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు దర్శనం చేసుకోవటం, వాళ్ళ మనవడి పుట్టినరోజు సందర్భంగా అక్కడ విరాళాలు ఇవ్వటం, అదేవిధంగా ఆ బాబు గురించి నిన్న వీళ్ళు చేసిన నీచమైన పోస్టులకి నారా లోకేష్ గారు సమాధానం ఎప్పటికీ కూడా వీళ్ళకి ఒకటే మాట, వీళ్ళు ఏ విధంగా రప్ప అని చెప్పేసి మేము వస్తాం 2029 అంటే మీరు రారు, మిమ్మల్ని రాకుండా చేస్తాం ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ మేము అదే చెప్తున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరిగి తీరుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ప్రపంచవ్యాప్తంగా తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మేమందరం కూడా ఒకటే మాట చెప్తాము, మీరు 2029లో మిమ్మల్ని రానివ్వము. 2029లో మీరు వచ్చే ప్రసక్తే లేదు. ఆలోచన మర్చిపోండి. అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటే అంటున్నాడుగా, కలలుగానండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.